వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కరేడు భూములకు సంబంధించినటువంటి అప్డేట్స్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. రైతులైతే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇచ్చేది లేదు అంటూ ఇంకా పోరాడుతూనే వస్తున్నారు. ఎస్, మరి ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తున్నాం, సింగపూర్ వెళ్ళాము, ఇన్ని తీసుకొచ్చాము, ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నారు, అంతా బాగానే ఉంది. మరి నారా లోకేష్ కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ముగ్గురు ఎందుకని చెప్పి కరేడు గ్రామం దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడలేకపోతున్నారు? కేవలం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదంటే మిగతా వీళ్ళు మాత్రమే వెళ్ళి లేదు ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఇలా ఇస్తుంది అని చెప్పి చెప్పడం తప్పితే ఆ హామీలు ఏం చెప్పట్లేదే. ఖచ్చితంగా మేము ఎలాగైనా సరే మేము తీసుకుని తీరతాం భూములు అన్నట్టుగానే ఉంది. అలాగే కరేడుకి సంబంధించి ఉలవలవాడ పోలీసులు మొన్న ఒక ముగ్గురు మహిళలను కూడా అరెస్ట్ చేశారు, గిరిజన మహిళల్ని. సో ఒంగోలు జైలు నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చారు, జేఏసీ నాయకులు వాళ్ళని తీసుకెళ్లారు. ఇదంతా కూడా దీనికి సంబంధించి వచ్చింది. అలాగే ఈ మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి SC/ST రిపోర్ట్ దానికి సంబంధించి కావాలి అని చెప్పి కూడా SP గారికి చెప్పడం జరిగింది. నేషనల్ కమిషన్, జాతీయ ST కమిషన్ వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. ప్రతిరోజు ఆ రైతుల దగ్గర నుంచి నాకు వచ్చేటువంటి అప్డేట్స్ చూస్తూనే ఉంటాను. ప్రతి దాంట్లో కూడా ఇంకా ఎలాగైనా సరే తీసుకోవాలనేటువంటిదిగానే ఉంది. అయితే సడన్గా ఒక స్కామ్ గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే జనసేన వాళ్ళు అంటే కూటమి బేసిక్గా వీళ్ళు అన్నట్టుగా ఈ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ అయినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి ఇండోసోల్ కంపెనీ ఏదైతే ఉందో దానికి కట్టబెట్టేటట్టయితే, అంటే జగన్మోహన్ రెడ్డి బినామీకే కట్టబెట్టేటట్టయితే కరేడు కూడా మరొక లేపాక్షిగా మారబోతోందా? ఎస్, నాకు వచ్చినటువంటి అనుమానం ఇదే. ఎందుకంటే లేపాక్షి కేసు చూసినట్టయితే లేపాక్షిలో ఆ రోజు హిందూ ప్రాజెక్ట్స్కి రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడే దానికి సంబంధించినటువంటి భూముల్ని ఏ విధంగా ఇచ్చారు, అలాగే ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు పెట్టారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే బ్యాంకుల నుంచి ఎంత లోన్ తీసుకున్నారు ఎవరెవరి దగ్గర, అలాగే దివాలా తీసిన తర్వాత ఇంకొక కంపెనీ ఇందులో పాలు పంచుకొని వాళ్ళు వచ్చి మేము కేవలం ఇంతకు మాత్రమే కొంటాం, దాదాపు 5,000 కోట్ల విలువ, 5,000 పైన ఇంకా ఎక్కువే ఉండాలి, వీటికి సంబంధించినటువంటి భూమిని మేము 500 కోట్లకే మేము కొంటాము, ఎందుకంటే ఆల్రెడీ వివాదాల్లో ఉంది కాబట్టి భూమి విలువ తక్కువ, ఇందులోకి ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టారు, ఎవరు డెవలప్ చేయరు అని చెప్పి ఎర్తిన్ అనేటువంటి కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది NCLTAలో అందరికీ తెలిసిందే. అంటే మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కావలసినటువంటి వాళ్ళే ఉన్నారు ఆనాడు లేపాక్షి భూములు కొట్టేయడానికి. లేపాక్షికి ధారాదత్తం చేశారు చాలా తక్కువ మొత్తానికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. అలా చేశారు కాబట్టి CBI, ED ఈ కేసులు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద. అలాగే ఇప్పుడు కరేడుకు సంబంధించి కూడా అఫ్కోర్స్ కూటమి ఉంది కాబట్టి CBI, ED దీని మీదకి వస్తాయి అనుకో. 8,500 ఎకరాలకు సంబంధించి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ అయినటువంటి ఇండోసోల్కి ఆ విశ్వేశ్వరరెడ్డి మీదకి ED వాళ్ళు వస్తారు, లేదంటే కేంద్రం నుంచి BJP వచ్చి చెప్తుంది అనేది కళ్ళే అనుకోవాలి. మరి ఎందుకు ఇంత ఆత్రపడుతున్నారు? లేపాక్షికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అక్కడ ఏ విధంగా జరిగిందని చూస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న రైతులు వీళ్ళకి ఇక్కడ కాదు బాబు భూమి ఇవ్వాల్సిందే, అవతలు ఇవ్వాలి, అంత కూడా అవసరం లేదు, 8,000 ఎకరాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు వీళ్ళకి ఇక్కడ అని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం దీని మీద నిమ్మక నీరెత్తినట్టుగా మేము ముందుకే వెళ్తాం, మేము పట్టుకున్న కుందేలకు ఒకటే కాలు ఉంది, అది దాని మీద గెంతుంది అన్నట్టుగా ముందుకెళ్ళడం అంటే ఏమనుకోవాలి వీళ్ళని? మీరు మిగతా కార్యక్రమాలు ఏమన్నా చేసుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ అవినీతి ఆరోపణలు చేసినటువంటి కంపెనీ మీద మళ్ళీ ఇంత ప్రేమ ఒలకబోస్తూ ఏం సమాధానం ఇస్తారు ప్రజలకి? ఏం సందేశాన్ని పంపుతున్నారు సమాజానికి? కూటమికి కనువిప్పు కావడం లేదా? ఇప్పటికే చాలా మైనస్ అవుతోందనేది అందరికీ తెలిసిందే. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నారు అనేటువంటిది ఇట్స్ అ హిస్టరీ. నాకు మళ్ళీ ఆ హిందూ ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి భూములు లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో వీళ్ళు చేసినటువంటి దందా ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది కరేడు భూములు చూసినప్పుడు. సో అమరావతికి మచ్చ అవుతుంది. ఇది అర్థం చేసుకుంటుందా ప్రభుత్వం? ఖచ్చితంగా వాటిని కూడా కలిపి ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడికి బినామీయా లేదంటే లోకేష్కి బినామీయా అన్నటువంటి మాట అనాల్సి వస్తుంది. మరి ఎవరికి బినామీ ఇక్కడ ఇప్పుడు? సో వాళ్ళు చేసింది మీరు చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంది కూటమి ప్రభుత్వానికి? ఇందుకైనా 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెట్టింది ఇంత నమ్మకంతో. లేపాక్షి భూములు, వ్యాన్పెక్ భూములు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, అన్నిటికీ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఇంకా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ని లేదంటే తీసుకెళ్ళి ఈ ఇండోసోల్ని ఇంకా నెత్తి మీద పెట్టుకొని వాటి వాల్యూ ఎంత, వాల్యూకి అగెన్స్ట్గా అసలు ఎంత ఇస్తున్నారు ల్యాండ్ అనేది, ఎన్ని
వేల ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారు అనేక చోట్ల. ప్రభుత్వ భూములు ఇచ్చేస్తారు, ఓకే, బట్ క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ ప్రకారం చూడాలి కదా. మాకు ఇవేం అవసరం లేదు, మాకు అస్సలు అవసరం లేదు ఇలాంటివన్నీ కూడా. సో కరేడు ఉద్యమం ఎందుకు సాగుతోంది అంటే దీని గురించే. రేపు పొద్దున్న ఈ 8,500 ఎకరాల్లో వాళ్ళు పచ్చటి పంట పొలాలన్నీ కూడా పోగొట్టుకొని దిక్కుముక్కు లేక పరిహార ప్యాకేజ్, పైగా దానికి ఎమ్మెల్యే ఇంటూరు ఏదో చెప్తున్నారట, ఏంటంటే పరిహార ప్యాకేజ్ ఇది అని చెప్పి ఏదో ప్రకటన చేశారట. 20 లక్షల రూపాయలు ఎకరానికిను, తర్వాత ఇంట్లో ఒకళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేలా చేస్తామని చెప్పి ఏదో హామీ ఇచ్చారట. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుందా? ఇంటికి 20 లక్షల రూపాయలు అంటే ఎకరానికి 20 లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నారు అంటే మరి ఆ భూముల విలువ ఎలా క్యాలిక్యులేట్ చేయగలిగారు వీళ్ళు? ఇన్ని ప్రశ్నలు ఇందులో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇన్ని స్కాములు చూసిన ఇప్పుడున్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మళ్ళీ వాళ్ళు కూడా అదే పంధాలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా అన్నదే ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.